డాక్టర్ గారు, నేను నడుస్తూ ఉంటే దారిలో ఒక ఇంజెక్షన్ సూది నా కాలికి గుచ్చుకుంది. ఒకవేళ ఆ సూది ఎయిడ్స్ రోగి వాడిందైతే నాకు ఎయిడ్స్ వచ్చేస్తుందా? ఇప్పుడు నేనేం చేయాలి? చాలా భయంగా ఉంది. వెంటనే నాకు సమాధానం చెప్పండి అంటున్నారు. రాదు, ఎయిడ్స్ రోగి వాడిన సూది అనుకున్నాం, అదే బయట పడేసాడు అనుకున్నాం, పడేస్తే రాదు. ఎందుకంటే హెచ్ఐవి సంబంధించిన క్రిములు మానవ శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది సెకండ్లు మాత్రమే, లేదా 1-2 నిమిషాలు మాత్రమే ఆ క్రిములకి ఇన్ఫెక్టివిటీ అంటాం. అంటే ఇంకోళ్ళకి వ్యాధిని కలిగించే శక్తి కలిగి ఉంటాయి. సూది వచ్చేసి నరానికి ఇచ్చుకుండొచ్చు, అది బయట తీశాడు, బయట ఎండ పడిపోయింది, గాలి ఎక్కడ పడిపోయింది, గాలి వచ్చింది. ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత కొద్ది సెకండ్లో ఇన్ఫెక్టివిటీ అంటే ఇంకోళ్ళ రోగాన్ని కలిగించే శక్తిని కోల్పోయాయి. ఉండొచ్చు, అక్కడ పరిచేసేదాన్ని ఉంది. కానీ జనరల్గా మాత్రం ఒక అరగంటలో మొత్తం నాశనం అయిపోతుంది. ఆ సూది గుచ్చుకుందాం అనుకోండి, ఏమవుతుంది? ఏమైనా అసలు దానికి ఆ విషయం లేదు, మర్చిపోవచ్చు. ఆనందం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఇంజక్షన్ అంటే వాళ్ళు ఇచ్చే పేషెంట్ రక్తం తీసుకుంటారు, సూత్తో తీసేసి మళ్ళీ అదే సూత్తో ఇంకోటి రక్తం తీసుకున్నారు అనుకోండి, ఈ సూదులు వాడికి వస్తుంది. అక్కడే అవకాశం ఇంజక్షన్ ట్రాన్స్మిషన్ అన్నమాట. అంతే, ఇంజక్షన్ నీడిల్ ట్రాన్స్మిషన్, అంతేగాని ఇంకొకరికి రాదు. ఆయన గుచ్చుకుంది ఎయిడ్స్ పేషెంట్ ఒక సూదే అయినప్పటికీ రాదు. ఆయన 100కి 100 ధైర్యంగా ఉండొచ్చు, నాకేం రాదు.